తామర పురుగులండి తొలి లేత దశ నుంచి కూడా లేత ఆకుల్ని ఆశించి ఆకుల్ని తింటూ ఆకుల అడుగు భాగాల నుంచి రసం పీల్చి ఆకుల్ని జనరల్గాను గిడసబారిపోతూ ఉంటాయి. సో గిడసబారిపోవటం వలన తర్వాత మొదటి తొలి దశలో తర్వాత దశలో గనక మొగ్గ అండ్ పూత దశలో కూడా వాటిని ఆశించి గిడసబారిపోతూ ఉంటాయి. వీటి నివారణకి తామర పురుగుల నివారణకి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే జిగురు అట్టలు పెట్టాలండి. నీలం రంగు జిగురు అట్టలు 20 నుంచి 25 కంపల్సరిగా మనం గనక పెడితే దానికి అతుక్కొని చనిపోతాయి. నీలం రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 25 తప్పనిసరిగా అమర్చాలి. మరలా వాటికి గనక ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే మనం రసాయనిక మందులు పిచికారీ చేయాలి. రసాయనిక మందులు పిచికారీ చేసేటప్పుడు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల తామర పురుగుల ఉధృతిని మినుము పెసర అపరాలలో అదుపులో ఉంచవచ్చును.